దేశంలో నిరుద్యోగులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం 19వ రోజ్గార్ మేళా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఎంపికైన యువతకు 51,000 కంటే ఎక్కువ నియామక పత్రాలను వర్చువల్ విధానంలో పంపిణీ చేయనున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్నారు. ఈ రోజు ఆయన కోల్కతా చేరుకొని ప్రఖ్యాత మదర్ తెరెసా హౌస్ ను సందర్శించారు. ఈ పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు విదేశాంగ మంత్రి జయశంకర్ తో భేటీ అయి క్వాడ్ సదస్సులో పాల్గొనున్నారు. దేశంలో వాహనదారులకు ఇంధన ధరల సెగ గట్టిగా తగులుతోంది. చమురు సంస్థలు ఈ నెలలో వరుసగా 3వ సారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. లీటర్పై సగటున 90 పైసల వరకు వడ్డించడంతో గత 10 రోజుల్లోనే మొత్తం ₹5 వరకు ధరలు పెరిగాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వానికి రికార్డ్ స్థాయిలో 2.86 లక్షల కోట్ల మిగులు నిధులను బదిలీ చేయడానికి ఆమోదం తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ భారీ డివిడెండ్ ను ఇవ్వాలని ఆర్బీఐ బోర్డు నిర్ణయించింది. లడాక్ ప్రాంతానికి మరింత పరిపాలన, ఆర్థిక మరియు శాసన అధికారాలను కల్పించేందుకు కేంద్ర హోంశాఖ సరికొత్త ముసాయిదాను సిద్ధం చేసింది. కేంద్ర హోంశాఖ అధికారులతో లడాక్ ప్రతినిధులు జరిపిన చర్చల అనంతరం ఈ సరికొత్త ప్రత్యేక వ్యవస్థను తీసుకురావడానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.